రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో. ఎస్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పైన కత్తులతో దాడి చేశాడు ఒక దుండగుడు. ఎందుకు చేశాడు, ఏం చేశాడు, అసలు ముంబై ఇంట్లోనే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరగడం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు అంత సెక్యూరిటీ ఉన్న ఒక బాలీవుడ్ స్టార్ ఇంట్లో చొరబడి మరి కత్తితో పలు ఘాట్లు పొడిచి మరి చంపే ప్రయత్నం చేశాడు. అసలు ఎందుకు చేశారు? అంత సెక్యూరిటీ సిబ్బంది ఉన్న తర్వాత కూడా అంత ధైర్యంగా లోపలికి కూడా చొరబడ్డాడు అంటే తెలిసిన వ్యక్తి చేశాడా లేదంటే ఎవరన్నా పంపించిన వ్యక్త? అసలు సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి పూట ఈ ఘటన జరిగింది. అసలు సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుపుతున్నారు. అసలు సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. ఈ ఘోరం ఎందుకు జరిగింది? ఎవరు పంపించారు సైఫ్ అలీ ఖాన్? అంటే పడని వాళ్ళు ఎవరైనా పంపించారా లేదంటే తిను ఎందుకు ఇలా చంపే ప్రయత్నం చేశారు? అసలు ఆ దుండగుడు ఎవడు? ఒక్కడే వచ్చి ఇంత ధైర్యంగా ఇంట్లో చొరబడి చేస్తుంటే ఎవరికి ఏమాత్రం అనుమానం రాలేదా? మరి సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారు? అంత బాలీవుడ్ కి భద్రతగా కల్పించిన ఇంట్లోపలికి ధైర్యంగా చొరపడి ఒక్కడే, అంటే కేవలం ఒక్కడే, ఏ సిబ్బందితో లేకుండా, ఏ సెక్యూరిటీ లేకుండా ముందస్తుగానే ప్లాన్ చేసుకుని వచ్చి చంపే ప్రయత్నం చేశాడా లేదంటే స్వబుద్ధితో ఏదన్నా పగలుండి కక్ష కార్పణ్యాలతో ఈ ఘటన చోటు చేసుకుందా అన్న దానిపైన ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు కూడా. అయితే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్టు సమాచారం అందింది. దీంతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలు ఏమై ఉంటుంది, ఎందుకు దాడి చేశారు అన్న దానిపైన తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతుంటే పోలీసులు సమాచారం అందకుండా ఈ అర్ధరాత్రి పూట ఇంత ఘోరం పాల్పడింది అని అంటే బాలీవుడ్ స్టార్స్ పైన ఇంకా వరుస దాడులు జరుగుతాయా లేదంటే ఓన్లీ సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ టార్గెట్ అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అసలు సైఫ్ అలీ ఖాన్ ఏం చేస్తుంటాడు అని చెప్పి ఆయన అంత ఘోరంగా దాడి చేశాడు. కత్తి పోట్లతో పొడిచి మరి ఎందుకు అలా చంపేసే ఇది చేశాడు అన్న ప్రయత్నం అయితే ఇంకా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం విషమంగా ఉంది సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి. ఎందుకు చంపారు, ఎవరా దుండగుడు? అసలు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశాడు, అది కూడా ముంబైలోని నివాసంలో ఉన్న కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేశాడు అని అంటే మాత్రం ఎందుకు, ఏ స్థాయిలో ఆయన కక్ష కార్పణ్యాలు ఉంటాయి? ఈయన ఎవరికైనా హాని కలిగించాడా ఏంటి? అసలు ఆ దుండగుడు ఎవరైనా పంపించారా లేదంటే స్వబుద్ధితో వచ్చి తినంటే పడకుండా ఏమన్నా పర్సనల్ రీజన్స్ వల్ల ఈ దాడి జరిగిందా అన్న దానిపైన పోలీసులు ఇంకా దర్యాప్తు చేపడుతున్నారు. ముంబైలో లీలావతి ఆసుపత్రిలో ఇప్పుడైతే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు సైఫ్ అలీ ఖాన్. కొనసాగుతుంది ఇంకా చికిత్స. అసలు డాక్టర్లు కూడా ఈ పరిస్థితి ఎలా ఉందో, ఎలా డిక్లేర్ చేయాలో కూడా తెలియట్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే సడన్ గా, అంటే చాలా హెల్త్ కాన్షియస్ గా ఉంటారు బాలీవుడ్ స్టార్స్, వీళ్ళందరూ కూడా భద్రంగా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అంత ధైర్యంగా దుండగుడు అర్ధరాత్రి వచ్చి కత్తి పోట్లు పొడిచి వెళ్తుంటే సైఫ్ అలీ ఖాన్ కూడా అసలు ఏమాత్రం సమాచారం లేకుండా తను నిద్రపోయే సమయంలో ఇది జరిగిందని కూడా తెలుపుతున్నారు. అసలు ఈ అర్ధరాత్రి సెక్యూరిటీ సిబ్బంది, అంటే నార్మల్ ఇళ్లలోకి కూడా సెక్యూరిటీ ఉంటుంది, అలాంటిది ఒక పెద్ద బాలీవుడ్ స్టార్ ఒక కింగ్డమే నిర్వహించిన సైఫ్ అలీ ఖాన్ పైన కత్తులతో దాడి చేస్తుంది అని అంటే ప్రతి ఒక్కరి గుండెలో కూడా రైలు పెదులుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భయాందోళనకు గురి చేసే ఇన్సిడెంట్ ఇది. బాలీవుడ్ స్టార్స్ కి ఎప్పుడు లైఫ్ థ్రెట్ ఉంటుంది. ఇటీవల మనం చూసుకున్నట్లయితే షారుఖ్ ఖాన్ పైన కూడా చంపేస్తామని బెదిరింపు చర్యలు చేశారు. అలాగే కొంతమంది సినీ నటుల పైన కూడా జరిగింది. అయితే ఇదంతా ఒకడే చేస్తున్నాడా, అసలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారు అన్న దీనిపైన క్లారిటీ అయితే రావాల్సింది ఉంది. అయితే మొదటిగా దాడి చేసింది అయితే సైఫ్ అలీ ఖాన్ పైన అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ దుండగుడు ఎవడు, తను స్వయంగా ఏమైనా హర్ట్ అయి చేశాడా లేదంటే తిను యాంటీ ఫ్యానా లేదంటే ఎవరన్నా దీని వెనకాల ఉండి నడిపిస్తున్నాడా? అసలు ఈ దుండగుడు ఎందుకు వచ్చాడు, ఏం కారణంతో తినని చంపాలనుకున్నాడు అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంత భద్రతా సిబ్బంది ఇంకా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా దుండగుడు చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడనే చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు ఏం చేస్తున్నారు, అంతేకాకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, అంటే సైఫ్ అలీ ఖాన్ అంటే ఒక మంచి పేరు గాంచిన బాలీవుడ్ స్టార్, ఆ స్టార్ కి సెక్యూరిటీ అయితే యూజువల్ గానే ఉంటుంది. అంత సెక్యూరిటీలో కూడా ఈ ఒక్కడు దుండగుడు వెళ్ళి పొడిచి చంపే ప్రయత్నం చేశాడు అంటే ఏ రేంజ్ లో అక్కడ అది ఘటన జరిగి ఉంటుందో మనం అందరం ఊహించుకోవచ్చు. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ బిగ్ టీవీ లో అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, అసలు ఏంటి సైఫ్ అలీ ఖాన్ కి కత్తి పోటులతో దాడి చేశారు, ఎవడు ఉంటాడు ఆ దుండగుడు, ఎందుకు చేసినట్టు ఏమైనా కారణాలు తెలుస్తున్నాయా? లక్ష్మి, నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లోనే కత్తితో దాడి చేశారని తెలుస్తుంది. నైట్ ముంబైలోని బాంద్రాలో తన ఇంట్లోకి ఒక దొంగ చొరబడి ఆయననైతే పలుసార్లు కత్తితో పొడిచి చంపడంతో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ అయితే గాయపడ్డాడు. పొడిచడంతో మీడియా నివేదికల ప్రకారం అయితే గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో నటుడు తన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. అతను అక్కడ చికిత్స అయితే తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే పర్వాలేదని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది లక్ష్మి.
మరి ఇదంతా దాడులు చేసేది ఒక మనిషేనా, లేదంటే ఆ పోలీసులు అప్రమత్తంగా అంటే నిర్లక్ష్యం చూపించిన దానికే ఇవన్నీ జరుగుతున్నాయి అని అనుకోవచ్చా శ్రీపాల్? అంటే ఇతను బాగా రిచ్ పర్సన్, ఎందుకంటే అక్కడ ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏదైనా తన మీద పగవాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే వేరే విధంగా కూడా ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా పూర్తి వివరాలు అయితే కాసేపట్లో తెలుస్తాయి. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇప్పుడైతే ఆయన లీలావతి హాస్పిటల్లో అయితే ఖచ్చితంగా చికిత్స పొందుతున్నాడు. లక్ష్మి, మరి శ్రీపాల్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా దీనిపైన స్పందించారా? ఇంతవరకు అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు స్పందించలేదు. ఇప్పుడు ఇది కూడా హాస్పిటల్ నుంచే సమాచారం అందింది. హాస్పిటల్ నుంచే ఇది బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. పోలీసులకు కూడా తన 2:30 గంటల ప్రాంతంలో, అర్ధరాత్రి ప్రాంతంలో దుండగుడు అయితే ఇతని మీద దాడి చేయడం చేశాడు, కత్తితో పొడవడం. అది ఎంత వరకు ఏం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా పోలీసులు నిర్ధారించాల్సింది, హాస్పిటల్ వాళ్ళు కూడా తెలియజేయాల్సింది. లక్ష్మి, రైట్. మరి శ్రీపాల్, సైఫ్ అలీ ఖాన్ అంటే ఒక మంచి పెద్ద ఫ్యామిలీ ఉన్న కుటుంబ సభ్యుడు కాబట్టి అక్కడ ఫ్యామిలీలో అంటే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇంకో పలుమారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఏమైనా దాడి లేదంటే దెబ్బలు తగడం ఏమైనా చేశారా? ప్రస్తుతానికైతే ఇతన్ని దాడి జరిగిన ఒకవేళ నిజంగానే దొంగతనానికి వచ్చాడా లేకుంటే అది ఎవరు ఆ వ్యక్తి అనే దానిపైన పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం అయితే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి ఘటనతో ఒక్కసారిగా బాలీవుడ్ నటులందరూ కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి. అటు ఎవరు ఈ దాడికి పాల్పడి ఉంటారనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఇద్దరు అక్కడే బాంద్రా వెస్ట్లోని ఆ నివాసంలో ఉంటారు. అటు ఆ దాడి జరగడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పైన ప్రస్తుతం వాకప్ చేస్తున్నారు. అతను ఎలా ఉన్నాడు, అతనికి ఎట్లా గాయాలైనవి అనే దానిపైన అటు కరీనా కపూర్ని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముంబై పోలీసులు మాత్రం ఈ దాడి ఘటనను సీరియస్గా తీసుకున్నారు. దోపిడీకి వచ్చిన వ్యక్తే, ఆ దొంగతనానికి వచ్చిన వ్యక్తే అటు ఆ సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి పాల్పడి ఉండొచ్చు అని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అంత భారీ సెక్యూరిటీ ఉండే ఇంట్లోకి ఎలా వచ్చాడు అగంతకుడు అనే దానిపైన అయితే అటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రాత్రి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని కళ్ళుగప్పి లోపలికి ఎలా ప్రవేశించాడు, ఎటు నుంచి ఒకవేళ గోడ దూకొచ్చాడా, చుట్టూతా కూడా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉన్నా ఏ రకంగా లోపలికి వచ్చాడా అనే దానిపైన అయితే పోలీసులు ప్రస్తుతం అటు విచారణ ప్రారంభించారు. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సర్తాజ్, అయితే మనం సైఫ్ అలీ ఖాన్ పై కత్తులు దాడితో జరిగింది అన్న న్యూస్ మనం వింటున్నాము. అసలు ఇది ఎంతవరకు నిజం, ఎంతమంది గాయపడ్డారన్న దానిపైన అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీకి కూడా ఏం కాలేదని చెప్పుకొచ్చారు. ఎందుకంటే కరీనా కపూర్ కూడా తిన వైఫ్ కాబట్టి ఈయన అంత భద్రతా సిబ్బందితో ఉండి, అంత భారీ సెక్యూరిటీతో ఉండి కూడా అసలు ఏ మాత్రం తినకు అంటే జాగ్రత్త కల్పించకుండా సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తున్నారనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ముంబైలోని నివాసంలో ఉండగానే కత్తితో దాడి చేశాడు ఓ దుండగుడు. కత్తితో దాడి చేసి పరారైపోయాడు. అంటే ఇంత భారీ సిబ్బంది ఇంకా సీసీటీవీ కెమెరాస్ ఉన్నప్పటికీ కూడా ఇంత ధైర్యంగా వచ్చాడు అని అంటే కత్తి దాడిలో సైఫ్ అలీ ఖాన్ కి తీవ్ర గాయాలన్నట్టు కూడా తెలుపుతున్నారు. అయితే శస్త్రచికిత్స చేసి లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం వైద్యం పొందుతున్నాడు. అదే సైఫ్ అలీ ఖాన్ 6 చోట్ల గాయాలైనట్లు కూడా వెల్లడించారు అక్కడ ఉన్న డాక్టర్లు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిందని చెప్తున్నారు. అయితే ముంబైలోని ఆయన నివాసంలోనే దుండగులు కత్తితో సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పైన సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడినట్టు కూడా తెలుపుతున్నారు పోలీసులు. అయితే దీంతో ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్లో ఇప్పుడైతే ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. దాడి చేసింది ఎవరు, దొంగలా లేదంటే ఇంకెవరన్నా ప్రత్యర్థులా అని దానిపైన క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఇంకా ఇంటి ఆవరణలో ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తోంది, అసలు నైట్ ఉన్న బాడీ గార్డ్స్ ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. అసలు సీసీ కెమెరాలని కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నారు. అయితే దీని గురించి మరింత సమాచారం అందివ్వడానికి ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ ఉన్నారు, వారు అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈ ఘటన చోటు చేసుకోవడానికి అసలైన రీజన్ ఏమై ఉంటుంది? బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. రాత్రి సమయంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో 11వ ఫ్లోర్ లో నివసిస్తున్న సైఫ్ అలీ ఖాన్ నివాసానికి వెళ్ళిన దొంగని పట్టుకునే ప్రయత్నం చేయగా, అంటే చోరీ చేయడానికి, దొంగతనం చేయడానికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. అతన్ని పట్టుకున్న సందర్భంలో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసినట్లుగా, తర్వాత అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు కూడా తెలుస్తోంది.
బాంద్రాలోని సినిమా ఫీల్డ్ సంబంధించిన యాక్టర్స్ అందరూ కూడా బాంద్రాలోనే నివాసం ఉంటారు. అక్కడ 11వ ఫ్లోర్ లో సైఫ్ అలీ ఖాన్ నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో ఒక ఫ్లోర్ నుంచి వేరే ఫ్లోర్ కి వెళ్తూ కరెక్ట్గా సైఫ్ అలీ ఖాన్ ఉన్న నివాసానికి వెళ్ళిన దొంగను గమనించి పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ సందర్భంలోనే సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రజెంట్ ముంబైలోని లీలావతి హాస్పిటల్లో సైఫ్ అలీ ఖాన్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఎవరైతే దొంగతనానికి వెళ్ళారో ఆ వ్యక్తిని కూడా పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకొని ప్రజెంట్ విచారణ కొనసాగిస్తున్నారు. అంటే దొంగతనం కోసం వచ్చారా, లేకపోతే వేరే ఇంకేదైనా దాడి చేయడానికి వేరే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని కోవడంలో కూడా పోలీసులు ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్. మరి శివ, ఇలాంటి దాడులు ముందు బాలీవుడ్ స్టార్స్ పైన కూడా జరుగుంటాయి. అయితే అదే ముఠా చేస్తుంది అనుకోవాలా, లేదంటే నార్మల్ గా ఒక దొంగ చొరబడి అక్కడ దొంగతనం చేద్దాం అనుకునే నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది అనుకోవచ్చా? కేవలం దొంగతనం కోసమే వెళ్ళినట్లుగా ప్రాథమిక సమాచారం అయితే కోరుకున్న సమాచారం. కానీ వివిధ కోణాలు అయితే ప్రజెంట్ ముంబై క్రైమ్ బ్రాంచ్ బాంద్రా పోలీస్ టీమ్ విచారణ కొనసాగిస్తోంది. అంటే రెగ్యులర్ గా అతను దొంగతనాలకు పాల్పడతారు. దానిలో భాగంగానే ప్రముఖుల ఇళ్లలో ఈ చోరీకి పాల్పడుతున్న నేపథ్యంలో ఎగ్జాక్ట్ గా ఆ ఫ్లోర్ లో సైఫ్ అలీ ఖాన్ ఉంటారంటూ కూడా అతను తెలియదంటూ కూడా పోలీసులు అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ అతన్ని గమనించడం, పట్టుకోవడం, సైఫ్ అలీ ఖాన్ తో పాటు అతని స్టాఫ్ కూడా రావడం, ఆ సందర్భంలో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో అంటే చాకుతో అతనిపై దాడి చేసిన నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ కూడా గాయాలయ్యాయి. గాయాల నేపథ్యంలో ప్రజెంట్ లీలావతి హాస్పిటల్ లో ప్రజెంట్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. పోలీసులు అయితే వివిధ కోణాలు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేవలం దొంగతనం కోసం వచ్చారు, ఇంకా వేరే ఏమైనా రీజన్ ఉందా అనే కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా బాంబు ఎదురు రావడం, మిమ్మల్ని చంపేస్తాము లేని కొంత సమ్ అమౌంట్ డిమాండ్ చేయడం, తర్వాత మీ ఇటు ముఖేష్ అంబానీకి సంబంధించిన హాస్పిటల్లో కూడా గతంలో బాంబు థ్రెట్ సంబంధించి కాల్ ఫోన్ చేయడం, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ పేరు కూడా ఫోన్ చేయడం, బెదిరింపులు కాల్స్ వచ్చాయి, కొంతమందికి మెయిల్స్ వచ్చాయి. కానీ ఎప్పుడు డైరెక్ట్ గా చోరీకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్డుకునే సందర్భంలోనే సైఫ్ అలీ ఖాన్ దొండగూడు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అయితే బాంద్రా క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో దాడికి పాల్పడిన దొంగ ఉన్నారు. ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరి శివ, అక్కడ దుండగుడు అంటే సీసీటీవీ ఆధారంగా దుండగుడు ఒక్కడే వచ్చాడా, లేదంటే ఇంకెవరైనా సహాయం తీసుకొని వచ్చినట్టు సీసీటీవీ కెమెరాలో ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా? ప్రెసిడెంట్ అయితే ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరి ప్రభుత్వాలంతా వచ్చారు, ఎంతమంది వచ్చారు అనే కోణంలో కూడా ప్రెసిడెంట్ అయితే దర్యాప్తు పోలీసులు కొనసాగిస్తున్నారు. మరి ఇంట్లో జరిగింది కాబట్టి ఇన్సిడెంట్, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏమైనా గాయాలు అలాంటివి ఏమైనా జరిగిందా? అంటే ఫస్ట్ అలికిడి ఏదైతే దొంగ అయితే ఎంటర్ అయ్యారో అలికిడి శబ్దం విని వెంటనే సైఫ్ అలీ ఖాన్ బయటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ అడ్డుకున్న సందర్భంలో అతనిపై దాడి చేస్తుంటే స్టాఫ్ కూడా వెంటనే రావడం, అతన్ని పట్టుకొని పోలీసులు ఫోన్ చేసిన నేపథ్యంలో పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదనేది ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. థ్యాంక్ యూ సో మచ్ శివ. ఎస్, అయితే ముంబైలోని బాంద్రాలో తన ఇంట్లో ఒక దొంగ చొరబడి ఆయనను పలుసార్లు కత్తితో పొడిచిన ఘటనలు మనం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డాడని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తను లీలావతి హాస్పిటల్, అంటే ముంబైలో లీలావతి హాస్పిటల్ చాలా ఫేమస్, అండ్ ఇలాంటి సెలబ్రిటీస్కి ఏమన్నా అయితే అక్కడ వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకుంటారు. కాబట్టి లీలావతి హాస్పిటల్లో కూడా ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకి ఆ ప్రాంతంలో అంటే మిడ్ నైట్ అందరూ పడుకుంటారు కాబట్టి అదే టైం చూసుకొని ఆ నటుడు తన ఇంటి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న టైంలో చూసుకొని ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. సైఫ్ అలీ ఖాన్ లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం అయితే చేరాడు. అక్కడ అతను చికిత్స కూడా పొందుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి మరి అతని పని మనిషితో వాగ్వాదానికి దిగాడు అక్కడ చొరబడిన దొంగ. అయితే నటుడు జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పుడు అతను సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసి గాయపరిచాడని అయితే పోలీసులు తెలుపుతున్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ఇంకా చేస్తున్నారు. అసలు ఎందుకు అక్కడ పని మనిషితో తను వాగ్వాదానికి దిగాడు, ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ ఎందుకు వెళ్ళి ఆ గొడవని శాంతిపరుద్దాం అనుకుంటున్నారు, ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ పైన అసలు ఎందుకు దాడి చేశాడు, అసలు కారణం ఇదేనా, దొంగతనమా, లేదంటే నిజంగా మర్డర్ చేయడానికి గొడవంతా తలపెట్టిందా అని చెప్పి కూడా పలు క్వశ్చన్స్ అయితే రేస్ అవుతున్నాయి. అయితే హాట్ ట్రెండింగ్ టాపిక్ లాగా మారింది. సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశారు అంటే ఎవరు చేసుంటారు, ఎందుకు చేశారు, దీని వెనకాల ఉన్న అసలు రీజన్ ఏంటి, ఒక్కడే వచ్చాడా లేదంటే ఇంకేదైనా సిబ్బందితో వచ్చారా, దీని వెనకాల ఇంకెవరన్నా ఉండి నడిపిస్తున్నారా లేదంటే తన స్వబుద్ధితో చేశారా, అసలు పని మనిషితో వాగ్వాదానికి ఎందుకు దిగారు, అయితే ఇది కేవలం ప్లాన్ చేసి ప్రకారం సైఫ్ అలీ ఖాన్ వస్తాడు దాని తర్వాత దాడి చేద్దామని ప్రీ ప్లాన్ గా చేశారా లేదంటే అక్కడ పని మనిషితో నిజంగానే వాగ్వాదంకి మొదలై దాని తర్వాత శాంతింపజేయడానికి వచ్చిన సైఫ్ అలీ ఖాన్ పై అపస్మాత స్థితిలో ఏమన్నా
పొడవడం జరిగిందన్న దానిపైన ఇంకా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, అసలు పని మనిషితో వాగ్వాదానికి దిగిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు, ఇది ఎంతవరకు నిజం? లక్ష్మి ఈ రోజు అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో జరిగిందని తెలుస్తుంది. అయితే సైఫ్ అలీఖాన్ అయితే అతని ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి నటుడు ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో సైఫ్ గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే లీలావతి ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అతను ముంబైలోని ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు. అయితే ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడా లేదంటే ఇతని కోసం వచ్చాడా అనేది కూడా తెలియదు. అయితే అతన్ని గమనించిన నటుడైతే అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అయితే దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకైతే పలు బృందాలుగా ఏర్పాటు అయ్యి ఈ దాడిలో నటుడికి 6 చోట్ల గాయాలయ్యాయని తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది అతని కోసం వచ్చాడా లేదంటే కావాలని దొంగతనానికి వచ్చాడా తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా పోలీసులు ఇది నిర్ధారించాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ 6 చోట్ల గాయాలయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఇతనికి కొంచెం సీరియస్నెస్ ఉందా ఎలా ఉందా అనేది లీలావతి ఆసుపత్రుల వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తా అన్నారు. ఖచ్చితంగా ఈ పూర్తి వివరాలు తెలియాల్సింది కొద్దిసేపట్లో. ఇతనికైతే ఏం జరిగింది, ఇంకా మిగతా కుటుంబ సభ్యులకు కూడా ఏమన్నా గాయాలు జరిగాయా, ఇందులో ఇతను ఒక్కడికే గాయపడా లేదంటే ఆ పని మనిషి కోసం ఎందుకు రావాడో పని వాడి కోసము అని చెప్పేసి ఖచ్చితంగా పోలీసులు నిర్ధారించాల్సింది. కాసేపట్లో మిగతా వివరాలు అయితే తెలుస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్, అయితే సైఫ్ అలీఖాన్ ఇంట్లో ముంబైలో అంటే బాంద్రాలో తను నివసిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే బాంద్రాలో 12th ఫ్లోర్లో నివసించే సైఫ్ అలీఖాన్ వారి కుటుంబ సభ్యులకి దాడికి పాల్పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘటన అంటే థర్స్డే అంటే ఈ నిన్న అర్ధరాత్రి 2 AM అంటే 2 నుంచి 2:30 AM మధ్యలో జరిగినట్టు కూడా తెలుపుతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం కత్తి పోట్లతో అంటే గాయాలు పడి ఇప్పుడు సైఫ్ అలీఖాన్ అయితే ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు కూడా త్వరలోనే ఇప్పుడైతే ట్రీట్ చేస్తున్నాము, అతి త్వరలో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తాము, ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయి, ఎందుకు అయ్యాయి, ఎంత డీప్గా కత్తి ఘాట్లు పడ్డాయని కూడా తెలుపుతామని అన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఆ దుండగుడిని పట్టుకుని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే తీవ్ర స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో బయటపడిన నిజం ఏంటి అంటే ఆ వ్యక్తి ఒక నటుడు అంటే నటుడి ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డా అంటే కాదు, కేవలం ఒక పని మనిషిని అంటే పని మనిషితో అక్కడ వాగ్వాదానికి దిగాడు. అసలు ఎలా చొరబడ్డాడు ఏంటి, అసలు సుపరిచితుడైనా లేదంటే ఇంకెవరన్నా అన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి చొరబడ్డా అన్న కోణంలో అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో అర్ధరాత్రి ఒక పని మనిషితో వాగ్వాదానికి దిగాడు. నటుడు జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పుడు అతను సైఫ్ అలీఖాన్ పైన దాడి చేసి గాయపరిచాడని కూడా పోలీసులు ఇప్పటికే తెలిపారు. ఈ విషయంపై పోలీసులు ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తు కొనసాగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సైఫ్ అలీఖాన్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పి పోలీసులు ఇంకా డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంత భారీ సెక్యూరిటీ ఉన్న ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఒక సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి అంత ధైర్యంగా కత్తితో దాడి చేశాడు అనంటే అది ఏ మనిషి పంపించారు, ఏ వ్యక్తి ద్వారా తిను వచ్చాడు, అసలు ఇంటికి వచ్చిన కారణం ఏంటి, దొంగతనమేనా లేదంటే తినను చంపేదే ఒక మెయిన్ లక్ష్యంగా పెట్టుకున్నాడా, లేదంటే అసలు ఆ గొడవకి పాల్పడిన పని మనిషి ఎవరు, తనతో ఎందుకు గొడవ పడ్డారు, ఆ గొడవ రీజన్గా అంటే ఫస్ట్ ఏదైనా చిన్నగా ఆశ చూపించి దాని తర్వాత పెద్ద వలలో పడేయడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇదొక చిన్న టాక్టిక్ అని అనుకోవచ్చా, లేదంటే నిజంగానే గొడవకి పాల్పడ్డారా, ఆ గొడవలో ఆపుదామని చెప్పి తిను శాంతింప చేయడానికి వెళ్ళినప్పుడు నిజంగా తెలియకుండా కత్తితో దాడి చేశారా, లేదంటే నిజంగా తినని చంపడానికి ఆ గొడవ క్రియేట్ చేశారా అన్న దానిపైన పోలీసులు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఆ ఇంట్లో ఉండడంతో కరీనా కపూర్కి ఇంకా వాళ్ళ పిల్లలకి కూడా ఏమీ కాలేదని తెలిపారు. మరి ఇది ఎంతవరకు నిజం, ఇంకా వాళ్ళకు కూడా ఏమైనా గాయాలు అయ్యాయా లేదా అన్న దానిపైన పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరగడం ఇది మొదటిసారి. ఎందుకంటే అంత భారీ సిబ్బంది ఇంకా సెక్యూరిటీ ఉన్న సైఫ్ అలీఖాన్ వాళ్ళ ఇంట్లో చొరబడి ఒక దుండగుడు ఇంత తీవ్ర స్థాయిలో గాయాలు ఆయనకు పెట్టారు అనంటే ఏ స్థాయిలో ఎవరు పంపించుంటారు, ఎంత ధైర్యం ఉంటుంది ఆ దుండగుడికి అని కూడా పోలీసులు ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్కి ఆ మనిషిని అప్పగించి ఇప్పటికీ తీవ్ర స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి సైఫ్ అలీఖాన్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంతసేపట్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు లీలావతి హాస్పిటల్కి చెందిన డాక్టర్ అనేది అయితే వేచి చూడాలి.